మమత్యద్భుతం గొప్పునయే భాగ్యశాలి గప్పునో రామనామమబ్బబ్బ రామనామమత్యద్భుతం సారహీన సంసార సాగర మీదే నామం పారద్రోలు మున్నూడరువది పాపజాలం సారహీన సంసార సాగర మీదే నామం పారద్రోలు మున్నూడరువది పాపజాలం చేరి పంచేంద్రియములని చేరకపోద్రోలు నామం ఘోరమైన యమదూతల కోటెడు నామం చేరి పంచేంద్రియములని చేరకపోద్రోలు నామం ఘోరమైన యమదూతల కోటెడు నామం అబ్బబ్బ రామనామమత్యద్భుతం గొప్పునయే భాగ్యశాలి కపునో రామనామమబ్బబ్బ రామనామమత్యద్భుతం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాస్ గారి కీర్తన అన్నమాట. రాగం ధన్యాసి. ఈరోజు యోగ వాసిష్టంలో మనం నిన్నటి శివుడు వశిష్ఠుల సంవాదంలో వశిష్ఠుల వారు జగత్ పదార్థాలకు బొత్తిగా ఉనికి లేకపోతే ఈ ప్రపంచం ఉన్నట్లుగా ఎలా కనిపిస్తోంది మనకి అంటూ ఒక ప్రశ్న వేశారనమాట. దానికి సమాధానంగా శివుడు అంటున్నారు, ఆకాశంలో సూర్యుడు ఒక పళ్ళెంలాగా స్వయంగా ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మనం కూర్చున్న చోట వెలుతురు కనిపిస్తోంది. ఈ వెలుతురు ఎవరు? నిజానికి ఇది ఆ సూర్యుడి యొక్క స్పందనే కదా. కాని సామాన్యులు ఈ మాటను గ్రహించలేక అది సూర్యుడు, అది ఎండ అంటున్నారు. అలాగే చిదాత్మ స్వయంగా సూర్యబింబంలాగా ప్రకాశిస్తుంది. దానిలోంచి పొంగి బయటకు వచ్చిన ఎండలాంటిది ఈ ప్రపంచం అన్నమాట. నిజానికి అది ఇది ఒకటే. కాని అజ్ఞులు దీన్ని గుర్తించలేక రూపరహితంగా ఉన్నది చిదాత్మ, నామరూపసహితంగా ఉన్నది ప్రపంచము అని అనుకుంటున్నారు. అలా అనుకోవడం వల్లనే ఈ జగత్ పదార్థాలు చిదాత్మ కంటే భిన్నంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నాయన్నమాట. అనగానే ఈ విధంగా శివుడు చెప్పగానే వశిష్ఠులు వారు వెంటనే అలా అయితే చిదాత్మే జగత్ పదార్థాలుగా పరిణమించింది అనుకోవచ్చా మరి అంటూ అడిగారు. వెంటనే శివుడు అన్నారు, అనుకోకూడదు. పరిణామం సంభవించాలి అంటే ఆ వస్తువుల్లో స్వగత భేదం ఉండాలి కదా. చిదాత్మలో ఇలాంటి భేదం లేదని చెప్పుకున్నాం కనుక ఇక్కడ పరిణామం అనే మాట అసలు కుదరదు. తాడు ఉన్న చోట పాము కనిపిస్తే దాన్ని పరిణామం అని అనడానికి వీల్లేదు కదా. దీన్ని అన్యథాభాసము అంటాం. ఒకదానికి బదులు మరొకటి కనిపిస్తోంది. ఇక్కడ పరిస్థితి కూడా అంతే. కనుక ప్రపంచంలో ఉన్నది చిదాత్మ ఒక్కటే, రెండవది లేనేలేదు. కాబట్టి పంచభూతాలన్నా, జీవాత్మన్నా, కొండలన్నా, నదులన్నా, ఏదన్నా సరే అన్నింటికీ చిదాత్మనే పేరు. ఈ పదాలన్నీ పర్యాయ పదాలు మాత్రమే. వృక్షము, చెట్టు, పాదపము, భూజము, తరువు ఇవన్నీ ఎలాగా చెట్టుకి పర్యాయ పదాలో ఈ చిదాత్మకి ఇవన్నీ కూడాను పర్యాయ పదాలు అన్నారు శివుడు. వశిష్ఠుల వారు వెంటనే అన్నారు, ఇది మరీ వింతగా ఉంది ప్రభు. మీరు కొండ, నది, ఆకాశం వంటి పర్యాయ పదాలు అవన్నీ కూడాను పర్యాయ పదాలని ఇస్తున్నారు. మరి గ్రంథాల్లో చూస్తే ఒక్కొక్క ఆకాశంలో భూతాకాశం వేరు, అవ్యాకృతాకాశం వేరు, చిదాకాశం వేరు అని ఇలా కనిపిస్తోంది. మరి ఇదెలా కుదురుతుంది అన్నారు. అప్పుడు శివుడన్నారు, కుదురుతుంది వశిష్ఠ. ఈ శబ్దాల ఉత్పత్తి దగ్గరికి వెళ్ళి చూస్తే కుదురుతుంది. నువ్వు 3 ఆకాశాల పేర్లు చెప్పావు గదా, వాటిలో ఆకాశ పదం అనుగతంగా వచ్చిందా లేదా? ఆ పదంలో కాషు దీప్తో అనే ధాతువు నుంచి దీనికి స్వయంగా వెలుగుట అనే అర్థం వచ్చింది. స్వయంగా వెలిగే లక్షణం ఒక్క చిదాత్మకే ఉంది. కనుక నువ్వు చెప్పే 3 ఆకాశాలు ఆ చిదాత్మ యొక్క రూపాంతరాలే. అంతేకాదు వశిష్ఠ, ఆకాశం కంటే అన్ని విధాలా భిన్నమైన జగత్తు అనే పదం తీసుకో.
గమ్రుగతో అనే ధాతువు నుంచి ఇది వచ్చింది. అంటే కదలిక అని దీని అర్థం. ఏ గత్యార్థాహ తే జ్ఞానార్థాహ అని మరో సూత్రం కూడా ఉంది. కదలికను చెప్పే పదాలని జ్ఞానాన్ని కూడా చెబుతాయి అని అర్థం. దీన్ని బట్టి జగత్తు అనే పదంలో జ్ఞానం అంతర్లీనంగా ఉన్నట్టేగా లెక్క. జ్ఞానం అంటే ఏమిటి మళ్ళీ? చిదాత్మేగా. కనుక జగత్తు మొత్తం కలిపి చిదాత్మ యొక్క రూపాంతరమే. అందుకనే ప్రపంచంలోని పదాలన్నీ చిదాత్మకు పర్యాయ పదాలే అని నేనన్నాను అన్నారు. ఇలా అనడం వల్ల నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, చిదాకాశం ఒక్కటే పరమార్థ సత్యం అని. నీ స్వప్నంలో చిదాకాశమే స్వప్న ప్రపంచంగా కనిపించినట్లుగా నీ జాగృత్తు అనే స్వప్నంలో కూడా అదే చిదాకాశం ఈ జాగ్రత్త ప్రపంచకారకంగా కనిపిస్తోంది. ఇంతకు చెప్పొచ్చేదేమిటంటే, ఈ ప్రపంచం అంతా కేవలం చిదాత్మ స్వరూపం గనక చిదాత్మే ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మే మనకున్న ఏకైక దేవుడు. మనం పూజిస్తే అతన్నే పూజించాలి. అదే మీబోటి వాళ్లకు యోగ్యమైన పూజ. ఈ పూజకు పుష్పధూపాది బాహ్య సాధనలు అక్కర్లేదు అన్నారు. ఆ తర్వాత వశిష్ఠుల వారు ఒక ప్రశ్న వేశారు. ఆ దేవుడు ఎక్కడున్నాడని పూజించాలి అని అడిగితే, ఇప్పుడు శివుడు అన్నారు, న స దూరే స్థితో బ్రహ్మణ్ నా దుష్ప్రాప్స్య కస్యచిత్ సంస్థితః సహ సదా దేహే సర్వత్రైవ చ ఖే యథా అన్నారు. అంటే మహర్షి, ఆ దేవుడు ఎక్కడో దూరంగా లేడు, ఆయన పట్టుకోవడం కష్టం కూడా కాదు. ఈ ఆకాశమంతా నిండి ఉన్నట్టుగానే ఈ శరీరం అంతా నిండి ఉన్నాడాయన. ఆ చైతన్య దేవుడే. ఎందుకంటే ఈ దేహంలోకి జీవుడే ప్రవేశించినవాడు ఆయనే. ఈ శరీరంలో గహనాతి గహనంగా పెరవేసుకుపోయి ఉన్న ఇంద్రియ పరంపరను, అంతకంటే గహనంగా ఒకదాని లోపల ఒకటి ఉన్న పంచకోశ పరంపరను వ్యాపించి వాటిని తెలుసుకుంటూ వాటి ఆధారంతో ఆరోప దశలో ప్రపంచాన్ని కల్పించుకుంటూ అపవాద దశలో దాన్ని తొలగించుకుంటూ సంచరించేది ఆ చైతన్యదేవుడే. ఈ చైతన్యదేవుడు ముల్లోకాలను నిర్మిస్తాడు. వాటిలో తానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులై క్రీడిస్తాడు. ఈ లోకంలోని వెలుతురు తానే, చీకటి తానే. కనుక ఈ ప్రపంచమంతా చిన్మయం. ఇక్కడ చిత్తే ఉంది, మరొకటి లేనేలేదు. కనిపించేదంతా చిన్మాత్రమే. వశిష్ఠుల వారన్నారు, దేవా, ఈ ప్రపంచమంతా చైతన్యమే అయితే, అందులో ఈ శరీరం కూడా చైతన్యమే అయితే, దానికి నిద్ర, మరణము, మూర్ఛాది అవస్థలు ఎలా ఉన్నాయి? వాటిలో ఏమీ తెలియదనే అజ్ఞానం ఉంటుంది కదా మరి. అదీకాక ఈ దేహంలో పూర్వం చైతన్యం ఉండేది, ఇప్పుడు చైతన్యం దీంట్లో లేదు, ఇప్పుడిది శవం. ఈ అనుభవం లోకంలో అందరికీ ఉంది కదా, మరి ఇది ఎలా కుదురుతోంది అంటూ అడిగారు. అప్పుడు శివుడన్నారు, బ్రహ్మర్షి, చాలా మంచి ప్రశ్న వేశాను. జడగతేరవలోకయా సక్తతాం నిజపద స్మరణేన వినేహచిత్ వ్రజతి కష్టమధః పతనాయయా యధర ఘట్టఘటీ ఘనపీఠవత్ అన్నారు. ఇది 31 సర్గులో చివరి శ్లోకం అన్నమాట. వశిష్ఠ, ఈ చిత్తు ఆరోప దశలో ప్రపంచాన్ని కల్పించుకుంటూ అపవాద దశలో దాన్ని తొలగించుకుంటూ ఉంటుందని పూర్వమే చెప్పాను కదా. ఇది ఎలా జరగగలుగుతుందో కొంచెం ఆలోచించి చూడు నువ్వు. జడమైన అవిద్య యొక్క శక్తి ఇదేనని అర్థం చేసుకో. అవిద్యా బలం చేతనే చిత్తు తన స్వరూపాన్ని మర్చిపోయి ఏతాము కుండలోని ఆకాశంలాగా మాటిమాటికి పైనకి కిందకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఏతామంటే తెలుసు కదా మనకి, నీళ్ళతోడేది. నిజానికి ఆకాశానికి పరిమితం ఉందా? అది అనంతం. కానీ కుండలో ఇరుక్కుపోయి తన్ను తానుగా పరిమితంగా భావించుకోవడం వల్ల ఆ కుండలోని ఆకాశం ఘటాకాశం అని పేరు పొంది ఏతాము కర్రకు లొంగిపోయి పైకి కిందకి దిగుతూ ఉంటుంది. కాబట్టి దానివలన నువ్వు చెప్పిన నిద్రామరణం, జడ చైతన్య అవస్థలు ఈ చైతన్యానికి కలుగుతూ ఉంటాయి. అవిద్య వల్ల కామము, కామం వల్ల కర్మ చిదాత్మకు అంటుకొని తత్ఫలితంగా ఆ చిదాత్మ పైలోకాలకు కిందలోకాలకు తిరుగుతూ ఉంటాడు. ఈ విషయాన్ని యథాకారి యథాచారి తథాభవతి, సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి, పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన అని ఉపనిషద్ వాక్యం కూడా ధ్రువపరుస్తుంది. ఇక్కడ ఎలాంటి శరీరాలను ధరిస్తాడో
అలాంటి పనులే చేస్తాడు. అంటే మనిషిగా పుడితే మనిషి చేసే పనులు చేస్తాడు, పశువుగా పుడితే పశువు చేసే పనులు చేస్తాడు. మనిషిగా పుట్టినవాడు మంచి పనులు చేస్తే మంచివాడై పుడతాడు, పాడు పనులు చేస్తే పాపాత్ముడై పుడతాడు. పుణ్యకర్మల వల్ల పుణ్యం లభిస్తుంది, పాపకర్మల వల్ల పాపం లభిస్తుంది అని పై శృతివాక్యం పునరుక్తి మనకు చెప్తోందనమాట. చిత్తం హి కారణం త్వస్యాః సంసారానుభవే చితేః నచ తత్కారణం కించిత్ చిత్వాన్యత్వాత్య సంభవాత్ అన్నారు. కనుక వశిష్ఠ, అవిద్యాబలం వల్ల చిత్తులో చిత్తం ఏర్పడుతుంది. చిత్తు చేత్యాన్ని అనుభవించడానికి కారణం ఈ చిత్తమే. కానీ ఈ చిత్తానికి వెనకాల కారణం ఏమీ లేదు. ఎందుకంటే చిత్తు కంటే భిన్నమైన సత్యపదార్థమే లేదు కనుక. ఇలా కారణం లేకుండా పుట్టిన చిత్తం చేత్యాన్ని కలగజేస్తోంది. కనుక దీనికి కూడా సరియైన కారణం లేదనే చెప్పాలి. సరియైన కారణం లేదు కనుక ఈ చిత్తము చేత్యము అనేవి రెండూ లేనే లేవని చెప్పాలి మనం. ఇవి రెండూ లేకపోతే చిత్తు స్థిరంగా ఉందని చెప్పాలి. అదే సత్యం. చైతన్యం ఒక్కటే ఉందన్నమాట. భేద ప్రపంచం అనేది లేనే లేదు అన్నారు. అనగానే వశిష్ఠులు వారు మళ్ళీ పరమశివుడితోటి ఏమన్నారు? పరమేశ్వరా, మీరింతకుముందు చిత్తే సర్వాత్మకమని, అదే భోక్త అయిన జీవదశను పొందిందని చెప్పారు. ఇప్పుడు అసలు జీవత్వమే లేదని, ఉన్నది శుద్ధమైన చిత్తని అంటున్నారు. దీన్ని బట్టి నాకేమిటి అర్థమవుతోందంటే, సృష్టిలోని ఈ చిత్తులన్నిటికీ వెనకాల సమష్టి చిత్తం ఒకటి ఉంది అని. ఉపనిషత్తులు చెప్పే హిరణ్యగర్భుడు అదే. ఈ హిరణ్యగర్భుడు సంకల్పం వల్లే చైతన్యం రకరకాల దేహాల్లో ప్రవేశించి రకరకాల సుఖదుఖాలను అనుభవిస్తుంది. ఇంతవరకు తర్కం బానే ఉంది. కానీ సుఖదుఖాలనే ఈ అనర్థాలన్నిటినీ తొలగించుకోవడం ఎలాగా? అవి మనకు మించిన హిరణ్యగర్భుడి ప్రబల సంకల్ప ఫలంగా ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది జీవులకు అసాధ్యమైన పని కాదా అని అడిగారు. అప్పుడు శివుడన్నారు, ఇది పొరపాటు. సుఖదుఖ ప్రాప్తి హిరణ్యగర్భుడి దోషం కాదు, అది నీ దోషమే. ఎలాగో చెప్తాను విను. నా చిత్తాత్ కస్య చిద్దోషాత్ జాతై తదావాప్యతే తత్సర్వభావనామాత్రే నానార్థ ప్రకృతి స్థిత అన్నారు. వశిష్ఠ, శుద్ధ చైతన్యానికి అవిద్య అనే దోషం పట్టిందని, తత్ఫలితంగా హిరణ్యగర్భుడు ఉద్భవించాడని, ఆ హిరణ్యగర్భుడి చిత్తంలో అంటే సంకల్పంలోంచి ఈ సృష్టి పుట్టిందని, దానివల్ల సుఖదుఖాలు నాకు కలుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు. అది పొరపాటు. ఆ హిరణ్యగర్భుడు సృష్టించిన దేహేంద్రియాదులన్నిట్లోనూ ఇవి సత్యాలని, వీటిలో కొన్ని నేనని, కొన్ని నావని, కొన్ని నావి కావని భావన చేయడం వల్ల మాత్రమే నీకు సుఖదుఖ పరంపరారూపమైన సంసారానర్థం సంక్రమిస్తోంది. కనుక ఈ అనర్థం తొలగిపోవాలంటే దేహాదుల యందు నేను నాది అనే అభిమానాలు తొలగిపోవాలి. అది తొలగాలి అంటే తత్వం తెలియాలి. అది తెలియాలి అంటే దేహాదుల యందు నువ్వు పెట్టుకున్న సత్యభావనను వదిలిపెట్టాలి. దాన్ని వదిలిపెడితే శుద్ధ చైతన్యమే మిగులుతుంది. అలాంటి చైతన్యానికి జీవుడే రథం. జీవుడికి అహంకారమే రథం. అహంకారానికి బుద్ధే రథం. బుద్ధికి మనస్సే రథం. మనస్సుకి ప్రాణమే రథం. ఈ ప్రాణానికి జ్ఞానేంద్రియాలు రథం. జ్ఞానేంద్రియాలకి మళ్ళీ దేహమే రథం. దేహానికి కర్మేంద్రియాలు రథం. ఈ రథాలన్నిటికీ సంసార చక్రంలో తిరగడమే పని అన్నమాట. రథం అంటే బయటకు తీసుకుపోయి తిప్పేది అని అర్థం. వశిష్ఠ, రథ పరంపరను నేను చెప్పాను కదా, దీనిలో మనస్సు ప్రాణము అనే రథాలు చాలా ప్రబలమైనవి. వీటిలో మనస్సును తీసుకువెళ్ళి హృదయాకాశంలో విలీనం చేస్తే ఇక ప్రాణం ఏ ఇంద్రియం చేత పనిచేయలేదు. అలాగే ప్రాణవాయువును తీసుకుని వెళ్ళి భూతవాయువుల్లో లయింపచేస్తే అంటే కుంభకం చేస్తే మనస్సు కూడా ఏ పని చేయలేదు. కనుక మనస్సు ద్వారా ప్రాణాన్ని గాని, ప్రాణం ద్వారా మనస్సును గాని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఆ రెండూ అదుపులో ఉంటే వాటి ద్వారా వాటిని వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యాన్ని సులభంగా పట్టుకోవచ్చు. మహర్షి, నిజానికి
శుద్ధ చైతన్యం సృష్టి అంతటా వ్యాపించి ఉంది. అన్ని చోట్ల ఎండ వ్యాపించి ఉందా లేదా? అది కొండ మీద ప్రతిఫలించదు, అద్దం మీద మాత్రమే ప్రతిఫలిస్తుంది. అలాగే శుద్ధ చైతన్యం కూడా పుర్యాష్టకంలో బాగా ప్రతిఫలిస్తుంది. పంచభూతాలు, అంతఃకరణ, పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అవిద్య, కామము, కర్మ అనే 8 కలిసి ఉన్న ఈ లింగదేహానికి పుర్యష్టకం అని పేరు. నిజానికి ఈ పుర్యష్టకంలో ముఖ్యమైనది మనస్సే. కనుక శుద్ధ చైతన్యం మనస్సులోనే బాగా ప్రతిబింబిస్తుంది. ఇలా ప్రతిబింబించి ఆయా దేహాలను చెలింపు చేస్తూ రకరకాల పనులు చేయిస్తుంది. ఈ మొత్తానికి కారణమైన అవిద్యలో ఆవరణ శక్తి ఉందన్నమాట. కమ్మివేయడమే దాని పని. అందువల్ల మొట్టమొదటిగా అది తనకు ఆశ్రయమైన శుద్ధ చైతన్యాన్ని, పరబ్రహ్మాన్నే కమ్మేస్తుంది. తద్వారా ఆ పరబ్రహ్మ లేనే లేదని, మనోరూపమైన నేనే ఉన్నానని మనకి స్ఫురింపజేసేలా చేస్తుంది. ఆ పైన అదే మాయాశక్తి తనకు ఆధారమైన చైతన్యంలో ఉండి సత్బలం వల్ల కొంత చిద్రూపంగాను, తనలో ఉన్న జడతాభావం వల్ల కొంత జడంగాను, జడచేతన మిశ్రస్వరూపంగా ఈ ప్రపంచానికి కనిపిస్తూ ఉంటుంది. దానివల్లే మనకి ద్రష్ట, దృశ్యము, దర్శనము అన్న ఈ త్రిపుటులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వశిష్ఠ, ఈ దేహం కదలడానికి, పనులు చేయడానికి కారణం దాని లోపల ఉండే మనస్సులో ఉన్న చిత్తు ప్రతిబింబమే. ఈ చిత్ ప్రతిబింబం పేరు జీవుడనమాట. జీవచలనానికి కారణం ఏమిటి? మళ్ళీ ఇక్కడ మనకి మనస్సు. దానికి కారణం ఆవరణ శక్తి. దానికి కారణం పూర్వజన్మలోని కర్మ పరంపర. కనుక మొత్తం మీద తేలింది ఏంటంటే ఈ పరంపర మొత్తానికి ఆధారం పూర్వకర్మే. ఈ విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తు కూడాను ఏమని చెప్తోంది మనకి? కర్మహైవ తదూచతు కర్మైవ తత్ ప్రశంసతు అంటూ ధృవపరుస్తోంది. కనుక వశిష్ఠ, ఈ సంసారం నువ్వు చేసిన పూర్వజన్మ కర్మ ప్రవాహం వల్ల నీకు చుట్టుకున్నదే. కనుక అది నీ దోషమే. దీన్ని హిరణ్యగర్భుడు చేసింది కాదు. కనుకనే అది నిన్ను మించినది కానే కాదు. కనుక నువ్వు కృషి చేస్తే దాన్ని తొలగించేసుకోవచ్చు అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, దేవా, శుద్ధచిత్ అంటే పరబ్రహ్మ మనస్సులో ప్రతిబింబించింది అంటున్నారు. ఈ మనస్సు లింగ శరీరంలో ఒక భాగం. ఈ లింగ శరీరం పంచభూతాదుల వల్ల తయారైంది. ఈ పంచభూతాదులు ద్రవ్యజాతిలోకి చేరాయి. కనుక లింగ శరీరం కూడా ద్రవ్యజాతిలోకి వెళ్ళిపోయింది. పరబ్రహ్మేమో అద్రవ్యం కదా. పెద్దలు అలాగే చెప్తున్నారు కదా. మరి ద్రవ్యజాతికి చెందిన మనస్సు ఈ అద్రవ్యమైన చిత్తు యొక్క ప్రతిబింబాన్ని ఎలా గ్రహించగలుగుతోంది అంటూ అడిగారు. అప్పుడు శివుడు అన్నారు, ఇది గట్టి ప్రశ్న కాదు. మామూలు అద్దం ద్రవ్యజాతిలోనిదే కదా. అది నువ్వు చేసే క్రియలను ప్రతిబింబిస్తోంది కదా. నీ క్రియలు ద్రవ్యాలు కావు కదా. కనుక ద్రవ్యాన్ని మాత్రమే ప్రతిబింబించాలనే నియమం లేదు కదా అన్నారు. అవును కదా, ఇది కరెక్టే. దేవా, సూర్యుడు నీళ్లలో ప్రతిబింబిస్తే కొంచెం కాంతి తగ్గుతుందేమో గాని అసలు మెరవకుండానే ఉంటాడా అంటూ ఎదురు ప్రశ్న వేశారు వశిష్ఠులు వారు. మరి దానికి సమాధానంగా పరమేశ్వరుడు ఏం సమాధానం చెప్తున్నాడు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.